కళ్యాణ్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి, "అన్నయ్య బ్రతికే ఉన్నాడు తాతయ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాకయిపోయి కళ్యాణ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం, "ఏంటి రాజ్ బ్రతికే ఉన్నాడా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "అవును, నా కొడుకు బ్రతికే ఉన్నాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాకయిపోయి అపర్ణాదేవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం, "మరి బ్రతికే ఉంటే ఎందుకు రాజు ఇంటికి రాలేదు?" అని చెప్పేసైతే గట్టిగా అడుగుతూ ఉంటాడు. "మనం మన రాజుని ఇంటికి తీసుకొని వద్దాం, ఎక్కడ ఉన్నా సరే పదండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా కంగారు పడుతూ వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్తూ ఉంటుంది. "తాతయ్య గారు, నేను చెప్పేది కాస్త వినండి. ఆయన బ్రతికే ఉన్నారు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదు. అందుకే నేను ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ ఏమీ చెప్పలేదు. ఆయన మళ్ళీ ఆరోగ్యంగా మళ్ళీ మన ఇంటికి వచ్చే విధంగా అంతా నేను చేసి ఆ తర్వాత ఇంటికి తీసుకొని వస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా అక్కడ ఉన్న కావ్యని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "ఆయన్ని మళ్ళీ మన మనిషిలాగా బాగు చేసి మళ్ళీ మన ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సరే అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో యామిని రాజు దగ్గరికి వచ్చి, "బావా, ఇది చూడు" అని చెప్పేసైతే పెళ్లి కార్డుని ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి యామినికి నాకు మళ్ళీ పెళ్లి ఏంటి మొదలుపెట్టింది ఈ పని" అని చెప్పేసైతే అనుకుంటూ ఆ కార్డు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం, "కార్డు ఎలా ఉంది బావ? బావుంది కదా! నేనే సెలెక్ట్ చేశాను" అని చెప్పేసైతే రాజుని చూసి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది.